ద ఒరిజిన్ ఆఫ్ ద కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ కాఫీ ఒక గోట్స్ ఇన్వెంట్ చేసే సైంటిస్టులు కాదు అంటారు. సో అలా ఈ అరకు కాఫీ ఇన్వెంట్ చేయడానికి ఏమైనా మంకీస్ గోట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా సమ్ అదర్ రీజన్? మంకీ గోట్స్ ఏం లేవు, కానీ 1860s లో సో వెరీ సిమిలర్ టు ఆర్ బాబు బుడాన్గిరి నుంచి ఆయన గడ్డల్లో పెట్టుకుని బీన్స్ పట్టుకొచ్చిన 7 బీన్స్ జర్నీ టు ఇండియన్ కాఫీ, వెరీ సిమిలర్ టు ఇట్. మనకి అనంతగిరి హిల్స్ లో విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ బీన్స్ తీసుకొచ్చి సీడ్ చేశారు. ఓకే, వే బ్యాక్. ఓకే, ఇది నేచురల్ గా ఇక్కడ పెరిగినవి కాదు, ఓకే, తీసుకొచ్చి మైగ్రేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఐ థింక్ ఇట్ ఈస్ విత్ ఇన్ ఇండియా, టు మై నాలెడ్జ్ గోస్ రైట్. ఇఫ్ యూ లుక్ ఎట్ విజయనగరం రాజులు దగ్గర నుంచి వచ్చిన చరిత్ర, ఓకే, ఈజ్ వాట్ ఐ నో అండ్ ఐ లెర్న్డ్. అప్పట్లో 350-400 ఎకరాల కాఫీ ప్లాంటేషన్ ఉండేది. ఈ రోజు మీకు లంబసింగ్ లో మీకు ఉండే 90-95 acres of property. That's the only private coffee farm which is there in Andhra Pradesh. Okay, in that region 90 acres. అప్పట్లోనే సార్? అప్పట్లో 250-300 ఎకరాలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 90 acres. 90 acres ఉంది. నైస్. There's a lot of legacy behind. ఇప్పుడు మొత్తం టోటల్ గా ఈ అరకు కాఫీలో అంటే నాట్ ఓన్లీ యువర్ బ్రాండ్, అన్ని బ్రాండ్స్ కలిపి పర్ ఇయర్ ఎన్ని టన్స్ ఆఫ్ బీన్స్ ప్రొడ్యూస్ చేస్తారు? అంటే మన ప్రొడక్షన్ కంటే అరకు నుంచి ప్రొడక్షన్ కేపబిలిటీ 15,000 మెట్రిక్ టన్స్ అవుతుంది per annum. Okay, people say they grow about 10% every year. Right, so but actual capability of that region should be 35,000 metric tons per annum. Okay, capability అంత ఉంది. కానీ ఏంటంటే కాఫీని 2 విధాలుగా విభజించారు. ఒకటేమో ట్రెడిషనల్ కాఫీ గ్రోవర్స్, ఒకటేమో నాన్ ట్రెడిషనల్ కాఫీ గ్రోవర్స్. ఏంటి సార్ డిఫరెన్స్? ట్రెడిషనల్ కాఫీ గ్రోవర్స్ అంటే పూర్వకాలం నుంచి మన ఇండియాలో బాబు బుడాన్గిరిలో కాఫీ వచ్చిన కర్ణాటక దగ్గర నుంచి అది ట్రెడిషనల్. వాళ్ళ లైఫ్ దాని మీదే బతుకుతారు. 200 ఎకరాలు, 500 ఎకరాలు, ఎకరన్నర, దిస్ ఆర్ ఆల్ ప్రైవేట్ ఫార్మ్స్. నాన్ ట్రెడిషనల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ అలొకేటెడ్ 1.5 acre of land to tribals for their survival. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ట్రెడిషనల్. ఇది నా ఫ్యామిలీ నుంచి వచ్చిన వృత్తి కాదు, కానీ కర్ణాటకలో ఫ్యామిలీ నుంచి వచ్చిన వృత్తి. ఓకే, సో జనరేషన్స్ అండ్ జనరేషన్ దే డూ ఓన్లీ కాఫీ బిజినెస్. లైక్ మొన్న ఆనంద్ మహేంద్ర గారు ఒకడో ట్వీట్ చేశారు రిగార్డింగ్ దిస్ కాఫీ అండ్ అరకు కాఫీ. ఆయన కూడా అన్నారు చూసారా, మాకు నా ఫార్మ్స్ ఉండేవి యాన్సెస్టర్ డేస్ లో అని. ట్రెడిషనల్ కాఫీ గ్రోవర్స్. సో నాన్ ట్రెడిషనల్ ఇన్ ఇండియా is only 3 regions. One is Andhra Pradesh, second is Odisha, third is Northeast. Okay, these are చాలా చిన్న clusters. వరల్డ్ మొత్తం ఎన్ని కైండ్స్ ఆఫ్ కాఫీ ఫ్లేవర్స్ ఉంటాయి సార్? అంటే నాకు తెలిసి 2-3 ఉన్నాయి, నాకు అంతమించి తెలియదు. ఫ్లేవర్స్ కంటే టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. There are 4 types, but what is grown in India is Arabica, Robusta and Peaberry. Okay, Arabica is most Arabica caffeine level కొంచెం తక్కువ. Robusta has higher caffeine level. Robusta has higher caffeine level. Okay. The differentiation is Arabica has a nice sweety and fruity notes in it. Okay. Robusta has kick to the coffee. ఇప్పుడు మీరు చూడండి, రోబస్టా, ప్యూర్ రోబస్టా కాఫీ అంటారు కాఫీ షాప్స్కి వెళ్ళినప్పుడు. దాంట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే somebody wants a kick in the coffee, it's Robusta. Somebody wants a balanced coffee, it is Arabica and Robusta blend. Okay. Somebody wants a sweet and a sour coffee, it is Arabica, Robusta and Peaberry అని ఒక చిన్న బీన్ ఉంటుంది. Okay. లాస్ట్ గ్రేడెడ్ బీన్ అది ఫ్లేవర్ ఇస్తుంది. మీరు మన చెన్నైలో తాగే ఆ సార్ టేస్ట్ వస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళి తాగినప్పుడు దాంట్లో పీబెర్రీ కలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కాఫీస్ లోని ఫ్రూట్ ఫ్లేవర్ అని, చాక్లెట్ ఫ్లేవర్ అని అంటారు కదా, నిజంగా అవి అలానే ఉంటాయా సార్, లేకపోతే? అంటే కాఫీ హ్యాస్ అ ఎడిక్షన్. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాఫీ బీన్ ఇక్కడ పెట్టారు అనుకోండి, పక్కనే మీకు పసుపుని పెట్టారు అనుకోండి, అది పసుపు స్మెల్ వస్తుంది. ఓకే, సిట్రస్ పెట్టారు అనుకోండి, సిట్రస్ స్మెల్ వస్తుంది. ఇట్ హ్యాస్ అన్ అబ్జార్బింగ్ పవర్ యాజ్ అ బీన్ అట్ గ్రీన్. ఇప్పుడు దానికి ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్ రావడానికి రీజన్ అబ్జార్బింగ్ దానికి, అంటే బీన్కి ఉన్న క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మీ గ్రీన్ బీన్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఇమాజిన్ ఒక గనీ బ్యాగ్ లో గ్రీన్ బీన్ వచ్చింది, ఇంకో గనీ బ్యాగ్ లో మీరు పెప్పర్ పెట్టారు. ఓకే, ఆటోమేటిక్ గా దీనికి ఉన్న అరోమా, దీని పెప్పర్ కి ఘాట్ వస్తుందా, అది మొత్తం ఈ బీన్ సబ్ చేసేసుకుంటుంది. ఓకే, దానివల్ల స్ట్రాంగ్ ఇది, అది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీన్.